వేద మంత్రాలు సాక్షిగా ఒకటైపోయాము అంటూ మీడియా సభ్యుల మధ్యన ఎంతో ఘనంగా మరోసారి గుడిలో పెళ్లి చేసుకుంటూ వచ్చేసిన అఘోరి శ్రీవర్షిని. మొత్తానికి పెళ్లి ఫోటోలని సాక్ష్యాలుగా చూపిస్తూ అఘోరి మొత్తానికి తెగించేశాడు వర్షిణిని పెళ్లాడుతూ. ఇప్పటి వరకు ఎన్నో వార్తల్లో నిలిచింది వర్షిణి. ఇక తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవాలి అంటూ మీడియా సైతం ప్రశ్నిస్తూ వచ్చింది. కానీ శ్రీవర్షిని అన్నదే చేసింది. ఆఖరికి అఘోరి బాబాని మొత్తానికి గుడిలో పెళ్లి చేసేసుకుంది. అఘోరి మొదటి భార్య అంటూ మరో వ్యక్తి రావడంతో శ్రీవర్షిని మరింత కంగారు పడుతూ అఘోరిని మరోసారి లైవ్ లో అందరి ముందు సాక్ష్యాధారాలు ఉండాలి అంటూ పెళ్లి చేసుకుంటూ వచ్చేసింది. ఆల్రెడీ నాకు అఘోరికి పెళ్లైందనే విషయం శ్రీవర్షినికి తెలిసి కూడా అన్ని నాటకాలు వేస్తుంది. తనకి మొత్తం తెలుసు అయినప్పటికీ మధ్యలో దూరింది. తను చేస్తుంది చాలా తప్పు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవాలి అంటూ అఘోరి మొదటి భార్య ఎన్నో మాటలు ఆడుతూ కనిపించింది. వాటన్నిటిని పక్కన పెట్టి శ్రీవర్షిని గట్టి దెబ్బే అందించేసిందని చెప్పాలి. అఘోరితో కలిసి గుడిలో పెళ్లి చేసుకుంటూ వాటికి సంబంధించిన ఫొటోస్ ను కూడా రిలీజ్ చేస్తూ వచ్చేసారు. అలానే కొన్ని న్యూస్ ఛానల్స్ లో లైవ్ కూడా రివీల్ చేసుకుంటూ వచ్చేసారు. ఇలా మొత్తానికి మమ్మల్ని ఏ ఒక్కరు కూడా విడదీయలేరు అన్నట్లుగా గోరింటాకు సినిమాకి మించిన ఎమోషనల్ స్టోరీతో మనందరినీ ఏడ్పించేస్తున్నాడని చెప్పొచ్చు. అఘోరి మొత్తానికి పెళ్లి ఫొటోస్ తో మరోసారి ట్రెండింగ్ లో నిలుస్తూ కనిపించేశాడు.